అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను ఇప్పుడే జస్ట్ సొంతం కోడి చికెన్ అయితే వండేసాను. చూస్తున్నారు కదా, సొంతం కోడి చికెన్ ఇప్పటికైతే రెడీ అయిపోయింది. వేడిగా అయితే కుక్ అయిపోయింది మనకు. ఇప్పుడే వేడిగా దింపేసాను. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మి టేస్టీగా అయితే చేసేసాను. సో వేడిగా రైస్ అయితే కొద్దిగా చేశాను. చపాతీ పిండి కూడా కలిపాను అన్నమాట. ఇక్కడ మాత్రం చపాతీ పిండి అండి. ఇది మాత్రం కొద్దిగా మా అబ్బాయి కోసం అనేసి కలిపేసి పెట్టాను, వాడికి చపాతీ ఇష్టం అనేసి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ దోశ కోసం అయితే ఇంకా మినపప్పు, కొద్దిగా రైస్, కొద్దిగా వచ్చేసి మెంతులు నానబెట్టేసాను. ఇక్కడ వచ్చేసి సాయంత్రం ఇప్పుడు మాకు ఇఫ్తార్ కోసం అనేసి చెనా అనేది బాయిల్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా కలిజీ గుడక కొద్దిగా ఫ్రై చేసేసుకొని తినాలనిపించింది, అందుకనేసి కొద్దిగా అప్పుడప్పుడు 2-3 ముక్కలు ఉంటాయి ఇంకా చికెన్లో. ఆ 2 ముక్కలు అనేవి ఇలా బయటికి తీసేసి నేను వండేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను, కొద్దిగా సరిపోయినట్టుగా టేస్ట్కి సాల్ట్ యాడ్ చేశాను. జస్ట్ కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ అంటే ఇంకా మొత్తానికి అన్ని గరం మసాలాలు ఉంటాయి. ఇవి మనం బాగా మిక్సీలో వేయకుండా చేతితో దంచినది రోట్లో వేసి బాగా ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేద్దాము. ఎప్పుడైనా ఇలా చికెన్ తినాలంటే అప్పుడప్పుడు తెచ్చినప్పుడు అన్నీ ఒకసారి వండుకొని తినకుండా జస్ట్ కొద్దిగా 4-5 ముక్కలు అయితే అలా తీసి పెట్టామనుకోండి, ఎప్పుడైనా మనకు మనసుకు తినాలనిపించినప్పుడు ఇలాగ తీసేసుకొని ఇలాగ వండేసుకొని తింటే కింద చాలా చక్కగా ఉంటుంది, తిన్నట్టుగా ఉంటుంది. పైనుండి వచ్చేసి కొద్దిగా ఖర్చు కూడా మనం సేవ్ చేసినట్టుగా ఉంటాము. ఈ కలిసి అయితే నేను మొన్న తెచ్చారండి, ఆ మొన్న తెచ్చితే ఇలా పెట్టాను దాచి. ఇప్పుడైతే వండేస్తున్నాను అనమాట. సొంతం కూడా చికెన్ కూడా అంతే, తెచ్చిన 2-3 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.